హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వెల్కమ్ టు మై రూమ్ బ్లాగ్ అనేది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. సో ఫైనల్గా చేసేసాను. మరి మీరే చూడండి. ఇందులో అయితే నేను అసలు డబ్బింగే వాడలేదు. సో చూసేయండి. సో బేసికలీ ఇవాళ నేను మాట్లాడబోయే థింగ్స్ ఏంటి చెప్తాను. ఈ వీడియో నేను ఈసారి డబ్బింగ్ అయితే చేయట్లేదు, నా ఓన్ వాయిస్తో చెప్పబోతున్నా. సో మీరు ఇన్నది కరెక్టే, వెల్కమ్ టు మై రూమ్. సో ఎప్పటి నుంచో అనుకుంటుండే నా రూమ్ మీ అందరికి చూపించాలని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేయాలని. సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇవాళ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాను. సో ఫస్ట్ మీరు ఆల్రెడీ డోర్ ఎంట్రీ చూసే ఉంటాను అనుకుంటున్నా. వెల్కమ్ టు మై రూమ్. సో ఫస్ట్ నా రూమ్కి బేసికల్లీ లెఫ్ట్ సైడ్ చూసేద్దాము. లెఫ్ట్ సైడ్ ఏముంటుందో, లెఫ్ట్ సైడ్ ఈ టైంలోనే కొంచెం నాకు అప్గ్రేడ్ అయింది లెఫ్ట్ సైడ్. ఎంతకాలం అంటున్నాను అనుకుంటున్నారా? ఏంటంటే బేసికల్లీ ఇది నా హాఫ్ ఇయర్లీ స్కెడ్యూల్ అన్నమాట. అంటే నాకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఆల్సో నా పోర్షన్ ఏంటి, నేను ఏం చదవాలని చెప్పేసి. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. నాకు మండే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందన్నమాట. సో అవన్నీ పక్కన పెడితే ఇది నా ఓల్డ్ టైం టేబుల్. అంటే లాస్ట్ వీక్ మంత్ ఆఫ్ ఆగస్ట్ 23 స్టార్ట్ చేసినాను. అంటే రీక్యాప్ ఫర్ మై హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు అవన్నీ అంత డీటెయిల్గా అవసరం లేదు. అండ్ ఎప్పుడైనా కొంచెం టెన్షన్ ఫీల్ అయితే ఇట్లాంటి క్వాడ్స్ రాసుకొని పెట్టుకుంటాం. స్టడీ వెల్, బీ పాజిటివ్. నువ్వు ఫెయిల్ ఏంటి, 1 సెకండ్, జోక్ గైస్, ఫెయిల్ కాదు, ఐ మీన్ లైక్ నీకు బాగా రాకపోయినా కష్టపడి చదువు వస్తుంది. ఇట్లాంటి మోటివేషనల్ క్వాట్స్ అన్నీ రాసుకుంటాను. సో వాటి గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ కబోర్డ్లో ఏముంటుందనే కదా మీ డౌట్. కబోర్డ్ పైన చూడకండి, కబోర్డ్ కింద చూడండి. ఎందుకంటే పైన యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ సంబంధం లేదు. ఏదైనా మీరు చూడాలి కదా, సో ఓపెన్ చేసేసిన మీకోసం. పైన చూసి షాక్ అవ్వకండి, ఇవన్నీ బ్యాగ్స్ ఉంటాయి. సో నేను మీకు చూపించట్లేదు, మీరు మళ్ళీ కళ్ళు అయిపోతాయి. సో ఇప్పుడు కింద చూద్దాము. ఏంటకి ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో స్టార్ట్ చేసిన, మీకు అర్థమవుతుందా? అది ఇప్పుడు స్టార్ట్ చేస్తా చూడండి వీడియో. ఇదన్నమాట ఈ ర్యాక్లు ఏమున్నాయన్నవి ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐఎమ్ షూర్ ఇదైతే డబ్బింగ్ వీడియో అస్సలకే కాదు. నేను జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒకటే డబ్బింగ్ చేస్తే ఇదంతా మీకు ఓన్లో చూపించాలి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి. ఇదా ఓకే? ఆల్ రైట్, చిన్న బ్రేక్ వచ్చింది ఎందుకంటే మా బాబాయ్ వచ్చారు లోపలికి. సో అన్నీ పక్కన పెడితే లెట్స్ గో ఇంటు ద వీడియో. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మీకు చూపించాలని అనుకుంటున్నా, దానికోసం వీడియో తీసా. ఇది ఒక్కటే కాదు, ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బ్లాగ్ కంప్లీట్గా చూడండి గాయస్. సో ఫస్ట్ వన్కి టబ్ వస్తుంది. ఓకే, కనిపించలేదా? ఓకే, 1 సెకండ్. ఫ్లాష్ లైట్ ఆన్ చేసాం ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంటాయి కబోర్డ్లో కాబట్టి. ఇప్పుడు ఇది ఈ కింద రో, పైన రో చూడొద్దని చెప్పాను బేసికలీ, సో నేను చూపించట్లేదు. ఇప్పుడు కింద రోలో టబ్, ఇది మీకు అందరికీ తెలిసిందే, లూడో అండ్ స్నేక్స్ లాడర్స్ బోర్డ్. అండ్ ఈ టబ్లో ఏమున్నాయంటే నేను యూజ్ చేసే స్కెచ్ పెన్స్ అండ్ కలర్ పెన్సిల్స్, నేను సగం వాడే స్టేషనరీ అన్నీ కూడా కాంప్స్ నుంచే అండి. అండ్ ఇవన్నీ గ్లిటర్ పెన్స్. అండ్ ఇది మా ఫ్రెండ్ నాకు క్రిస్మస్ శాంటాకి ఇచ్చింది, ఇప్పటి వరకు వాడలేదు దీన్ని, అట్లా మెమరీలా ఉంచేసుకున్నాను. ఎందుకంటే వాడితే లోపల వైట్ ఉండే మాది బ్లాక్ అయిపోతుంది. అలా అని ఎంతకాలం దాచుకుంటారంటారు, తొందరలోనే వాడతానమాట. సో మా ఫ్రెండ్ ఇంత మంచి గిఫ్ట్ ఇస్తే నేనేదో తనకి పెన్ ఇచ్చేసినాను అనమాట. ఐ ఫీల్ రియలీ ఎంబారెస్డ్ ఆ మూమెంట్లో. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఇవి వచ్చేసి నా ఓల్డ్వి పడేయడం ఎందుకు, పనిచేసేవి ఇట్లా దాచుకున్నా పనికిరానే పాడేసినాను అనమాట. ఇట్లా మంచిగా పెట్టుకున్నాను. అండ్ ఈ బాల్ వచ్చేసి మాకు స్కూల్లో టేబుల్ టెన్నిస్ అవుతుండే, అండ్ టేబుల్ టెన్నిస్ ర్యాకెట్ కూడా దాంది అనమాట. ఇప్పుడు మీకు అన్నీ అన్ని తీసి పెట్టడం ఎందుకని చెప్పేసి చెప్పట్లేదు, మీకు అందరికీ తెలిసిందే కదా టేబుల్ టెన్నిస్. సో బాల్ చిన్నగా ఉంది కాబట్టి తీసాను. ఇప్పుడు ఈ ఆయిల్ పేస్టల్స్ మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిండే.
నా బర్త్డే రోజు. సో పికబులో కొనింది, మా వ్యాన్మేట్ ఇచ్చింది. అండ్ ఇవి స్కెచింగ్ పెన్సిల్స్. దీనికి ఇంకొక స్టోరీ ఉంది, అదేంటో చెప్తా. యాక్చువల్గా స్కెచింగ్ పెన్సిల్స్ నేను కూచిపూడికి వెళ్ళినప్పటి నుంచి నా బాబాయ్ని అడుగుతుండే, నాకు ఒకటి కావాలి బాబాయ్ ఆపుతావా అని చెప్పేసి. నేను ఎంత తింగరానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ 24 అని చూసుకొని 24 రూపీస్ అని నేను అనేసుకొని నేను నార్మల్గా అయితే వేరే వాళ్ళతో కొనిపించుకున్నప్పుడు కాస్ట్ అవన్నీ చెక్ చేస్తాం, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడుకోడు కొనడానికని. నేను ఈ 500 తీరా చూస్తే 24 రూపీస్ అని కొనిపించుకున్నా. దీన్ని బట్టి నా యూజ్లెస్ బ్రెయిన్ గురించి మీకు అర్థం అవ్వాలన్నమాట. సో షాప్లో చేంజ్ ఇచ్చి నాకేం అర్థం కాలేదు. నార్మల్గా 24 రూపీస్ కదా, చేంజ్ లేదేమో ఎత్తుక్కుంటున్నారేమో నేను బయటకు వచ్చేసిన. అది తీరాదు మా మమ్మీ దగ్గర పట్టుకెళ్తే 499 ఎందుకు కొనుక్కున్నాను మా మమ్మీ అడిగింది. వేసుకెళ్ళి ఎప్పుడు ఎంత షాక్ అయినాను. ఇది మా చెల్లికి మా డాడీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేయండు. అంటే ఇవి ఇట్లా చేతికి ఇప్పుడు అంటే నాకు రావట్లేదు, ఎందుకంటే ఈ వీడియోస్ నేను సెల్ఫ్గానే తీసుకుంటుండే. సో కొంచెం లూజ్, అంటే నాకు లూజ్ కాదు, పెట్టుకుంటే సరిగ్గా వస్తుంది. నేను ఇక్కడ పెట్టుకోలేదు సరిగ్గా. అండ్ ఈ యూనికార్న్ పెన్ అందరికీ తెలిసింది. ఇప్పుడు దాని గురించి పక్కన పెడితే ఇవన్నీ నా పెయింట్స్. ఇవి నేను స్కూల్లో ఆర్ట్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ పెయింట్స్ నాకు ఇచ్చారనమాట. సారీ గైస్, గిఫ్ట్ కింద కాకుండా లైక్ దే గేవర్స్, మీరు పట్టుకెళ్ళచ్చు అని చెప్పేసి. అండ్ ఈ ఫౌంటైన్ పెన్ మా చెల్లి వాళ్ళ ఖ్యాతి ఉంటుంది, తన బర్త్డేకి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి ఇచ్చారు. అండ్ ఆర్క్లిక్ పెన్స్, క్యామ్లన్ పెన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ నేను యూజ్ చేయాలి. పెన్స్, ఇన్ని పెన్స్ ఉండే కట్టాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి వాడకపోతే ఎవరొకరికి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినాను. అండ్ బాక్స్ ఏం లేదు, జస్ట్ లైక్ ఎవరొకటి ర్యాండమ్ ఉన్నాయి ఆ బాక్స్లో, రిబ్బన్, టేప్ ఇవన్నీ. అండ్ అలాంగ్ విత్ దట్ మోనోపోలీ, క్రాస్ వర్డ్, ది వర్లీ ఆర్ట్, లిటిల్ బిజినెస్, మేక్స్లింగ్ బ్యాగ్, జీజీ వర్డ్ సచ్ ఇవన్నీ ఉంటాయి నా రూమ్లో. సో ఇది ఈ కబోర్డ్ టూర్ అనమాట. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ గాయ్స్. డీటెయిల్గా నచ్చి ఉంటుంది ఈ కబోర్డ్ది. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న స్టేషనరీ. ఇంకా కొన్ని స్టేషనరీ ఉన్నాయి, బట్ అవి ఇంకా ప్యాకప్ చేయలేదు. అండ్ నేను కొన్ని స్టేషనరీ కూడా కొనుక్కోవాలి యాక్చువల్గా. సో అవి కొనుక్కున్నా నాకు ఇది సరిపోదు కాబట్టి బేసికలీ ఒక 1 year తర్వాత నెక్స్ట్ ఇయర్ ఐ డిసైడెడ్ ఒక 3 days టైం తీసుకొని నా హోల్ రూమ్ని ప్యాక్ చేయాలనుకుంటుండే. నెక్స్ట్ ఇయర్ బ్లాగ్లో పెడతాను అది. సో ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టేసింది. దిస్ కమ్స్ టు మై స్టడీ టేబుల్ అంటారు. ఈ వినాయకుడి బొమ్మలు అవి ఇవి ఉన్నాయంటే అవన్నిటికీ ఒక స్టోరీ ఉంది గాయస్. ఇప్పుడు షేర్ చేసుకుంటాను మీతో, అందుకనే కదా ఈ బ్లాగ్ తీస్తుంది బేసికల్లీ. సో ఇప్పుడు మీరు చూసేయండి. సారీ గైస్, ఇది నా ఇంగ్లీష్ బుక్ ఎంత నీట్గా ఉంటుందో మీలో ఎవరికి తెలియదు కదా. ఆబ్వియస్గా నా హ్యాండ్ రైటింగ్ అద్దెపోతుంది, చాలా బాగుంటుంది. అచ్చం ప్రింట్ కొట్టేసిన దాంట్లో రాస్తా, చాలా బాగుంటుంది అని మమ్మీ డాడీ కూడా అంటారు. సో నా హ్యాండ్ రైటింగ్ గురించి పక్కన పెట్టండి, చదువు గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ బుక్ బయటకు ఎంత ఉందంటే మండే ఎగ్జామ్ కాబట్టి చదువుకుంటున్నాను, చదివేసుకున్న తర్వాత బ్లాగ్ తీస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వినాయకుడికి ఒక స్పెషల్ స్టోరీ ఉండేది. గణేష్ చతుర్థి ముందు రోజు గీసిన. యాక్చువల్గా దీని ప్లేస్లో ఒక మంచి ఆర్ట్ మండల ఉండేది, ఎంత బాగుండేదో. నాకు ఈ గణేషుడు పెట్టడానికి ప్లేస్ దొరక్క ఆర్ట్ మండలని చింపి పీకేసి పెట్టేశాను. ఎంతకక్క అంత ఎమోషనల్ అవుతున్నానంటే రియల్లీ ఇప్పటికీ బాధ వస్తుంది. ఎంత కష్టపడి గీసిన ఆర్ట్ మండల చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. ఒక ఫోటో కూడా క్లిక్ చేయలేను నేను దానికి, అనవసరంగా తీసేసానని కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. తీస్తే పర్వాలేదు, చిరిగిపోయిందని దానికోసం ఇంకా బాధ వేస్తుంది. అండ్ ఈ గణేషన్ ఫోటో చూస్తే నాకు అదే రిమైండ్ అవుతుంది. ఇంతకీ డ్రాయింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో లెట్ మీ నో. ఓకే, ఇప్పుడు మా డాడీ ప్రస్తుతానికి స్నాక్స్ తెచ్చారు. సో అవి తినేసి నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్. అదే చూపి ఒకసారి చూపి. బాత్రూమ్ కంపెనీ బ్యాక్టీరియా పోగొట్టే యాసిడ్ కూడా బాబాయ్, సెండ్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తున్నాడు, డిస్కషన్ లేదు బాబాయ్.
స్నాక్స్ తినడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము. నాకు ఇట్లా బేసికల్లీ వీడియో సిట్టింగ్ అండ్ టాకింగ్ వీడియోస్ ఆర్ మీతో ఇట్లా నాన్ స్టాప్ మాట్లాడమన్నా ఏదైనా మాట్లాడతాను. నాకు అట్లాంటి వీడియోస్ చాలా ఇష్టం. అందుకని వాళ్ళకి ఇష్టంతో ఈ వీడియో చేస్తాను అనమాట. సో ఇందాక మనం ఎక్కడ ఆపాము? ఈ గణేశుడి దగ్గర ఆపాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నా పేరుకు జనరల్గా చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మేఘన, మేఘు, మ్యాగీ, మేక, ఇవన్నీ ఉంటాయి నా నిక్ నేమ్స్. బేసికల్లీ మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు భరత్ అని చెప్పేసి, నాకు 4th 5th కూడా అతను అంటే సెక్షువల్ సఫరింగ్ అవ్వలేదు అతనే అనమాట. సో ఐ మీన్ లైక్ అంటే అతను మా క్లాస్ అనమాట. సో అతను ఏమని వాడంటే సరదాకి, నీ పేరు కనిక్షాలక్ష్మి మేఘన కదా, నీ షార్ట్ కట్ వచ్చేసి కేఎల్ఎం వస్తుంది కదా. సో కాబట్టి నేను పెద్ద అయిన తర్వాత నేను మా వైఫ్ని తీసుకొచ్చి బోల్డని శారీస్ కొనుక్కుంటా నీ కేఎల్ఎం స్టోర్లో అనేవాడు. నాకు ఇప్పటికీ ఆ మాట నవ్వొస్తుంది నిజంగా. ఇట్లాంటి మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకొని మీకు చెప్పడం నాకు ఎంత ఆనందమో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదేదో బోరింగ్ అండ్ టైంపాస్లో మా స్కూల్లో చేశాను. అన్ఎక్స్పెక్టెడ్ కొంచెం రిబ్బన్ వల్ల కొంచెం బాగుందని చెప్పేసి స్టిక్ చేసేసినాను. మనకి అందులో ఏమైనా నచ్చితే స్టిక్ చేయడం చేసేద్దాం కదా. అండ్ ఈ సమ్మర్ పెయింటింగ్ 2 years బ్యాక్ చేశాను. నాకు చాలా నచ్చి ఇప్పటికీ అట్లా మెమరీలో పెట్టేసుకున్నాను. ఇప్పటికీ అసలు దాన్ని తీయట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ తాత అయితే నాకు చాలా బాగా నచ్చారు. ఎగ్జాక్ట్ ఆయన ఎలా ఉన్నారో అలాగే దింపేసాను. నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని కొన్నిసార్లు ఆయన చూసినప్పుడు నా ఫేస్లో కొంచెం స్మైల్ వస్తుంది. సో ఆ స్మైల్ కోసం ఆయన అట్లా పేస్ట్ చేసుకున్నాను. సో అండ్ ఇవన్నీ లైక్ కొన్ని యాక్చువల్లీ ఈ స్పేస్ అంతా కూడా ఉండేది, బట్ రిమూవ్ చేసేసాను నాకు కొన్ని నచ్చక. సో ఇవి ఇంకా బాగుందని చెప్పేసి ఇది యాక్చువల్లీ రిమూవ్ చేసేస్తారు రేపో ఎల్లుండో. ఇప్పుడు నా టేబుల్ గురించి మీకు క్లియర్. నా టేబుల్ పైన ఉన్న కబోర్డ్స్లో ఏముండవు, ఓన్లీ నా ల్యాప్టాప్ ఉంటుంది అండ్ A4 షీట్స్ అండ్ సమ్ ఎక్స్ట్రా ఎరేజర్స్, పెన్సిల్స్, ఎక్స్ట్రా స్టేషనరీ ఉంటుంది. అండ్ ఇందులో స్పీకర్స్ ఉంటాయి. నేను ఇప్పటివరకు ఎప్పుడూ వాడలేదు స్పీకర్స్ జనరల్గా చెప్పాలంటే. ఇదేంటి అనుకుంటున్నారు, ఇది నా హాలిడేస్ లిస్ట్. మనకి అఫ్కోర్స్ స్కూల్ మీద కన్నా హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి అన్న దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. సో నాకు ఏ హాలిడే అవుతే ఆ హాలిడేకి ఇమీడియట్గా ఇట్లా సైన్ అనేది పెట్టేసుకుంటాను అన్నమాట. సో అండ్ ఆ పైన ప్రింటర్ యాక్చువల్గా మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు. ఆ ప్రింటర్ వచ్చేసి ఇక్కడ కింద ఉండేది. మొన్న మా డాడీని అడిగా రిమూవ్ చేసేయండి ప్లీజ్ అని. మా డాడీ చేసేసారు, పైన పెట్టేశారు. అండ్ యాక్సిస్ బ్యాంక్ మీకు చూపించాలనుకుంటుండే, నాకు చాలా కోరుకుంది యాక్సిస్ బ్యాంక్ది, తర్వాత చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం నా బుక్స్ చూద్దాము. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి నోట్బుక్స్. ప్రస్తుతానికి కొంచెం మెస్సీగా ఉంది ఎందుకంటే నా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నేను కొంచెం స్టడీస్లో బిజీ ఉండే. బట్ నార్మల్గా అయితే బాగుండేది, నా స్టఫ్ అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం మెస్సీ అయింది. అండ్ ఇక్కడ జనరల్గా ఏం పెట్టుకోకూడదు, కొంచెం నా కెమెరా అది ఇటు ట్విస్ట్ చేసేసాను. ఇప్పుడు దాని గురించి పక్కన పెడితే యాక్చువల్లీ ఈ రోజు ఏం పెట్టుకోవడం అనుకుంటే బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తెలియకుండా నేను నా చేతితో అక్కడ పెట్టేసుకుంటాను నేనేం చేయాలని ఇంకా న్యాచురల్ కాజ్కి. ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు చూపించబోతున్నాయి. దిస్ రోజ్ మై పర్సనల్ ఫేవరెట్. ఇది ఒక్కటే నీట్గా పెట్టుకుంటా. సో ఇదేంటి చాక్స్, మీకు కింద ఇవి చాక్స్ అనమాట. మీకు కిందకు ఆల్రెడీ చూపించాను కదా. అక్కడ నేను డోర్ని బ్లాక్ బోర్డ్ కింద వాడితే యాక్చువల్ బ్లాక్ బోర్డ్ కొనాలనే ప్లాన్ ఉండే. సో తొందరలో కొనేస్తాను అది కూడా. దాన్ని వైట్ బోర్డ్ కింద వాడుకుంటా. సో దానికోసమే మార్కర్స్ అనమాట. అండ్ ఇంకా చాలా ఉంటాయి నా కంప్యూటర్ స్పెక్స్ యాక్చువల్లీ మా మమ్మీవి, బట్ నేను వాడుతుండే అనమాట రీసెంట్ టైమ్స్లో. అండ్ నేను చిలుకూరులో కొనుక్కున్నా, నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను డిజైన్ ప్యాటర్న్. బట్ ఇందులో ఫస్ట్ పేజ్ ఒకటే రాసి ఇంకేం రాయలేదు. అండ్ దీని తర్వాత ఇది నా స్పెషల్ డైరీ, ఎవరికి చూపించా నా పర్సనల్ మూమెంట్స్, నా గుడ్ మూమెంట్స్, నా హ్యాపీ మూమెంట్స్, నా సాడ్, నా బ్యాడ్ మూమెంట్స్ అన్నీ రాసుకుంటాను ఇందులో. సో చాలా సీక్రెట్స్ ఉంటాయి మీరు రీడ్ చేస్తే. కానీ ఆబ్వియస్లీ మా చెల్లి కూడా, నేను ఎప్పుడైనా మా చెల్లి నా రూమ్లోకి వస్తే ప్రికాషన్ తీసుకుంటా ఈ బుక్ తను తీసుకోకుండా. బికాస్ ఆ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, పర్సనల్ థింగ్స్, అవన్నీ రాసుకుంటా. నా హ్యాపీ థింగ్స్ కూడా చదవచ్చు అంటే చదవకూడదు, పర్సనల్ డైరీ కదా అది.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇవి నేను వేసిన డ్రాయింగ్స్ మీకు చూపించాలని అనుకుంటుండే. సో ఫైనలీ వాంట్ టు షో యూ ద డ్రాయింగ్స్. సో కమ్ ఆన్ గైస్, లెట్స్ వి గో ఇన్ టు ద వీడియో. ఇప్పుడు డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తాను గీసినవి. ఫస్ట్ ఈ ఆర్ట్ బుక్ నాకు చాలా మెమరబుల్. ఇంత మంచిగా గీసినాను ఇందులో డ్రాయింగ్స్. ఫ్యూ డ్రాయింగ్స్ చూపించాలని అనుకుంటుండే మీకు. సో చూసేయండి. ఇది మహాశివరాత్రి రోజు నేను ఎంతో కష్టపడి గీసాను. మీకు యాక్చువల్గా పిక్చర్ రైట్ సైడ్ ఉంటుంది తల, బట్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అనిపించవచ్చు ఎందుకంటే వీడియో కెమెరా అట్లా తీస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ శివుడిది ఇది కూడా కొంచెం నచ్చి పెట్టుకున్నాను యాక్చువల్గా. అండ్ దీని తర్వాత ఈ బుల్లి శివయ్యది, అండ్ ఇది ఒక ఆర్ట్ మండల. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొన్ని ఉన్నాయి బట్ అవి కొంచెం వేస్ట్ అని చెప్పేసి నేను చూపించట్లేదు మీకు. ఈ అమ్మవారిది అయితే ముందు నేను ఫేస్ గీసినప్పుడు చాలా బాగా కలర్ వచ్చింది, బట్ తర్వాత ఐ వాంట్ టు ట్రేస్ దట్ విత్ పెయింట్స్ అని ఇట్లా ఇక్కడ చూస్తున్న ఐస్ ట్రేస్ చేశాను, మొత్తం కంపైపోయింది, బాగా రాలేదు. అందులో వైట్నర్ పెట్టి అది పెట్టి వెనకాల చిల్లుడు పెట్టి చాలా జరిగినాయి. అందుకని ఇంకా మెమరీగా దాచేసుకున్నాను. అండ్ దీని తర్వాత ఈ బ్లూ ఫైల్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నా స్కూల్ డేస్ అండ్ నా కాలేజ్ నో, బట్ స్టిల్ నా ప్రైమరీ డేస్లో నేను ఏం చేసేదాన్ని అంటే బేసికలీ నాకు టైం దొరికినప్పుడల్లా ఇట్లా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేదాన్ని. ఫస్ట్ ఆర్ట్ మండల, ఇది కార్డ్బోర్డ్ మీదే చేశాను నేను, నాకు ఎంతో నచ్చి చేశాను. టైంపాస్ అంటే లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు రోజుకి ఒకటి చేసేదాన్ని, ఇట్లా ఆర్ట్స్ అయినా క్రాఫ్ట్స్ అయినా ఏవైనా అవి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఉండే, ఇవి నా క్వశ్చన్ పేపర్. ఇది మీరు చూస్తే తట్టుకోలేదు, సో బేసికలీ మీకు చూపించట్లేదు. మీకు కనిపించిపోయి ఉంటాయి షాడో. అండ్ ఇవి నేను అప్పట్లో షాప్ పెట్టాను అనమాట. షాప్ అంటే ఏంటంటే మా స్కూల్లో ఎట్లుండేది ఏంటంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిపి సరదాగా పేపర్తో బ్రేస్లెట్ చేయడం అవన్నీ నేర్చుకొని అవి ఇంకొకరికి సెల్ చేయడము. వాళ్ళు చాక్లెట్ ఇస్తే ఇట్లా సెల్ చేస్తాం, పేపర్ మనీ ఇస్తే ఇస్తాం వాళ్ళకి, అట్లా ఆర్డర్స్ తీసుకునేదాన్ని అవి. అండ్ ఇవి నాకు నా స్కూల్ డేస్లో టైం దొరికి చేసుకుంటుండే, చాలా మెమరబుల్ ఇవి. ఇక్కడ గూగుల్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మంచిగా. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇక్కడ అబౌట్ గేమ్స్, ఒక గేమ్, ఒక ఇంటర్వ్యూ లాంటిది, అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇది ప్రొఫైల్ అనమాట, లాజిక్ గేమ్ ఇది. అండ్ ఇది ఐఫోన్, టోటలీ దిస్ ఇస్ ఐఫోన్ గైస్. ఇట్లా చేసుకునేదాన్ని. ఇక్కడ పైన పేరు ఉంది, ఇది ఎవరిదో, దిస్ ఇస్ మా చెల్లిది. మా చెల్లి కోసం నేను ప్రిపేర్ చేసా. అండ్ ఇది నాది. సో అండ్ ఇది సరదాగా నాకు టైం దొరికినప్పుడల్లా ఇట్లా రాస్తూ ఉంటాను సాంగ్ లిరిక్స్. సో అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాను ఈ సాంగ్ లిరిక్స్ని. ఇప్పుడైతే అసలు ముట్టుకోవట్లేదు రీసెంట్గా. ఇది మీకు అంత నచ్చి ఉండదు, బట్ జస్ట్ చూపిస్తున్నా కొంచెం బెటర్ ఉండే అని చెప్పేసి. అండ్ ఇంతే అనుకోకండి, ఇంకా చాలా ఉన్నాయి నా రూమ్లో. సీక్రెట్స్ అయితే మామూలుగా ఉండవు. ఇప్పుడు ఇవన్నీ లోపల పెట్టాల్సిన టైం వచ్చింది. లోపల పెట్టేస్తున్నా గాయ్స్. అండ్ ఇంకేం లేవు ఇక్కడ మీరు చూడడానికి. రెగ్యులర్గా నా బుక్స్ ఉన్నాయి కొన్ని, అంతే. సో ఓవరాల్లీ ఇది. అండ్ ఇది మీకు చెప్పాలనుకుంటున్నా, విండోకి ఒక స్పెషల్ స్టోరీ ఉందన్నమాట. ఏం లేదు, నేను సమ్మర్ హాలిడేస్లో నుంచి హైదరాబాద్కి వస్తాను కదా, అప్పుడు కొంచెం బాధ ఉంటుంది అందరినీ, అక్కడ అమ్మమ్మ వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి. సో యూనో ఇక్కడికి వచ్చి ఆ ఫస్ట్ 5 days ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అలవాటు ఉండేది కాదు అక్కడి నుంచి. సో ఇక్కడ ఇట్లా ఈ మూమెంట్లోనే ఇట్లా చైర్ మీద కూర్చొని ఇట్లా ఇట్లా పండుకొని ఏడుస్తుండే నేను. ఒక ఫస్ట్ 5 days కొన్ని సిచ్యువేషన్స్లో ఏడుస్తుండే. అనవసరంగా వచ్చేసిన మా ఆంధ్ర నుంచి ఇట్లాంటివన్నీ బేసికలీ నాకు ఇట్లా ఈ విండో చూడాలని అనిపిస్తుంది. ఈ విండో ముందు ఎప్పుడూ ఆ కార్ షాప్ ఉంటుంది, దాని పైన అది ఉంటుంది, మళ్ళీ బ్యాక్ టు డైలీ లైఫ్ అనిపిస్తుంది నాకు. అప్పుడు ఫస్ట్ 5 days ఏడుస్తాను. ఇప్పుడు కూడా రీసెంట్ టైమ్స్ అయితే ఏడవలేదు, ఎందుకంటే కొంచెం తగ్గింది బేసికల్లీ. ఓన్లీ ఫస్ట్ 5 days ఉంటుంది అది. బట్ కొన్నిసార్లు ఇయర్లో అట్లీస్ట్ ఒక 20 times అని విండోని చూసి ఏడుస్తాం. డైలీ లైఫ్కి వచ్చేసానని చెప్పేసి బాధ అనిపిస్తుంది. ఆంధ్రాలో ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో బేస్డ్ అవన్నీ పక్కన పెడితే గైస్,
అక్కడ అనిపిస్తుంది ఆ బిల్డింగ్లో, కింద ఫ్లోర్ ఉంటుంది ఆ బిల్డింగ్లో, వర్షం పడ్డదో లేదో నాకు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్లీ మై రూమ్ అనమాట. మరి మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో డెఫినెట్లీ కమెంట్ అండ్ లెట్ మీ నో. వెయిట్ ఎ సెకండ్, మీకు ఒకటి చూపించారు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ మెస్ అనే చెప్పాలి, బట్ మీకు ఎందుకో చూపించాలని అనిపించింది. ఇవన్నీ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇది ఇంకొక కబోర్డ్ అని చెప్పాలి. ఇది నాదే, పైంది కూడా నాదే, కింద కూడా నాది, నేనే సర్దుకున్నా. ఇప్పుడు ఇది నేను చిన్నప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడు చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ ఇట్లాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చూసారా, మొత్తం మన ఇండియా గురించి వేసిన సింబల్స్ అవన్నీ వేసి ఇప్పటికీ నాకు మెమరీస్ ఐ రీకలెక్ట్. అండ్ నేనేం చేస్తానంటే టీచర్ లాగా నా లాస్ట్ ఇయర్ నోట్బుక్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటా. అందుకని ఇది ఇక్కడ టాప్ పెట్టుకుంటా. అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి ఆల్ మిక్స్డ్. దిస్ ఆల్ మిక్స్డ్ ఆర్ మై ఫేవరెట్ వన్స్. మీరు స్టిక్కర్ నోట్స్ అతికించిన ఆల్ మిక్స్డ్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ రెండు నాకు చాలా మెమరబుల్. దేనికని అంటారా, చూపిస్తా. ఇది నేను, మా ఫ్యామిలీ ఫోటో. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు వచ్చింది. సో మా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఫేవరెట్ కలర్ ఏంటి, గ్రూప్ అన్నీ. అండ్ ఇవన్నీ నా ఎల్కేజీ యూకేజీలో ఉన్న యాక్టివిటీస్. మంచిగా అప్పుడే చేసేదాన్ని యాక్టివిటీస్ అవన్నీ, బట్ టైం దొరుకుతాయి. అండ్ దీని తర్వాత ఈ రోలో కలర్ పేపర్స్ అండ్ దెన్ చార్ట్స్ ఉంటాయి. అన్నీ కొంచెం మెస్ ఉంటుంది. అండ్ కింద లాస్ట్లో నా లాస్ట్ ఇయర్ బుక్స్ ఉంటాయి. అవి మీకు అంత డీటెయిల్గా చూపించాలని నేను అనుకోవట్లేదు. సో అందుకనే ఐ హ్యావ్ స్కిప్డ్ ఇట్. 1 second guys. ఇక్కడ బ్యాగ్ కొంచెం, ఈ బ్యాగ్స్ కొంచెం మెస్సీ ఉండదు ఇక్కడ, ఎందుకంటే మా వాటర్ వచ్చారు ఇక్కడ ఉంటుండే, సో దానికోసం. సో అది చూపిస్తామన్నారు కదా మీకు. ఓకే, 1 second వెయిట్. 1 second guys. సో దీన్ని ఇట్లా చూపించడం కరెక్ట్ కాదు, మీకు ప్రాపర్గా క్యాప్చర్ చేసి చూపిస్తా. సి ఐ హోప్ మీకు నా రూమ్ టూర్ నచ్చుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేయండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మేఘా మృదు. బాయ్ గైస్.